నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. గ్రూప్ 1 పై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు జగన్. డిఎస్సి విషయంలో అక్రమాలపై పోరాడుతూ వస్తున్నామన్నారు మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్. లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిఎస్సి అవకతవకలపై వైఎస్ జగన్ గట్టిగా పట్టుబట్టారు. ఇక మీ హయాంలో ఏపీపీఎస్సీ ఫలితాలు బయట పెట్టమని చంద్రబాబుకి జగన్ సవాల్ విసిరారు. మేము అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు వైఎస్ జగన్. ఇక మరొక అంశం చూస్తే జనసేన శాసనసభ పక్ష భేటీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలకు సిద్ధమవ్వాలని నేతలకు పిలుపునిచ్చారు. ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్. నేతలతో పొత్తుల సంగతి నేను చూసుకుంటానన్నారు. 20 రోజుల పాటు ప్రకృతి వైద్య శిబిరంలో చికిత్స తీసుకొని ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఇక మరొక అంశం చూస్తే స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్నాయి వివిధ రాజకీయ పార్టీలు. అటు అధికార కూటమి, ప్రతిపక్ష వైకాపా మధ్య రానున్న స్థానిక సంస్థల పోరుపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, హీట్ ఎక్కిన పాలిటిక్స్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జుమ్కాలు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సజ్జా అజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి మనతో జుమ్కాలు జాయిన్ అవుతున్నారు. ఇక నల్లం శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జుమ్కాలు జాయిన్ అవుతున్నారు. ఇక మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జుమ్కాలు జాయిన్ అవుతున్నారు. రైట్, ఇక మనతో జుమ్కాలు జాయిన్ అయ్యారు. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ రాజనిష్ టీవీ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతూ ఉన్నారు. మీ హయాంలో ఏపీపీఎస్సీ ఫలితాలు బయట పెట్టమని చంద్రబాబు గారికి సవాల్ విసిరారు. లోకేష్ గారు రాజీనామా చేయాలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని. అంటే డిఎస్సి విషయంలో అక్రమాలు జరిగాయని వైకాపా బలంగా అదే స్టాండ్ మీద ఉంది. అటు మండల్లో, అదేవిధంగా ఇటు మీ పార్టీ అధినేత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. అంటే దీని మీద భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ముందుకి వెళ్ళాలనేది మీ ఆలోచన? సార్ ఖచ్చితంగా సార్, ఎందుకంటే డిఎస్సి ఎంటైర్ గా మేము నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పట్లా. ఫస్ట్ పాయింట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. డిఎస్సి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ తొలగించమని మేము చెప్పట్లా. కానీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అనడానికి అనుమానాలు కాదు, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాం. ఏ విషయంలో జరిగాయంటే మేము వెరీ క్లియర్ గా చెప్తున్నాం. నవీన్ విషయం మొట్టమొదటగా మేమేం చెప్పాం, ఎస్సీఆర్టీ డైరెక్టర్నే టెట్ కన్వీనర్ గా ఎందుకు పెట్టారు? చరిత్రలో ఎప్పుడు జరగలేదు కదా ఇలా. మొట్టమొదటిసారిగా పరీక్షా పేపర్ తయారు చేసేది వాళ్ళే, నిర్వహించేది వారే. సో ఇలా ఎక్కడా లేదు. ఒకరే తయారు చేసి ఒకరే నిర్వహించడం, దానివల్ల పారదర్శకత దెబ్బతింటుంది. సో ఆ విధానంలోకి మీరు ఎందుకు తీసుకొచ్చారు? చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అని అడుగుతున్నాం సార్. దానికి కదా సమాధానం చెప్పాలి. దాని మీద ఎంక్వైరీ జరగాలా లేదా అడిగాం కదా. ఇక నవీన్ విషయం తీసుకున్నాం సార్. నవీన్ అంశంలో నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా 2 డిఫరెంట్ నరేషన్స్ చేస్తా ఉన్నాడు. ఒకటి ఏం చెప్తున్నాడు, అతను ఎన్ఓసి ఇవ్వలేదు కాబట్టి మేము అతను ఐడి బ్లాక్ చేసాం అంటాడు. సో ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదురా అంటే, మేము వెరీ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ లోనే ఎన్ఓసి అనేది లేదు ఎక్కడ కూడా. వాళ్ళ నోటిఫికేషన్ లో ఎన్ఓసి ఇవ్వాలి అని చెప్పి ఎక్కడ రాసిలేదు. ఎన్ఓసి ఇవ్వాలనే వాళ్ళ నోటిఫికేషన్ లోనే లేదు. వాళ్ళ నోటిఫికేషన్ లో లేనప్పుడు ఎన్ఓసి ఎక్కడ ఇస్తాడు? అతను ఇవ్వడు కదా. సో అట్ ది సేమ్ టైం కోర్టు కూడా తీర్పు ఒకసారి ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పు కూడా మనం చూస్తే 2025 డిఎస్సికి సంబంధించి మేడా శ్రీకాంత్ రాయల్, ఇతను కోర్టు ఉంది. ఇతను కోర్టుకి వెళ్ళాడు, ఎన్ఓసి ఇవ్వలేదని నా జాబ్ పంపారని. కోర్టు కూడా వెరీ కేటగిరికల్లీ కోర్టు ఏం చెప్పిందిరా అంటే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అపాయింటింగ్ అథారిటీ వేర్ హీ వాస్ వర్కింగ్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మే నాట్ బి ఏ సీరియస్ డిస్క్వాలిఫికేషన్. సో డిస్క్వాలిఫికేషన్ కి ఎన్ఓసి అనేది అవసరం లేని విషయం అని, ఎన్ఓసి అక్కర్లేదు అని చెప్పి హైకోర్టు వెరీ క్లియర్ గా మేడా శ్రీకాంత్ రాయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 16 సెప్టెంబర్ 2025. సో హైకోర్టు తీర్పు ఉంది ఒకవైపు, ఇంకోవైపు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎన్ఓసి ఇవ్వాలని రాసిలేదు. కానీ నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం మాట్లాడతారు ఎన్ఓసి ఇవ్వాలి అని. సో నీ నోటిఫికేషన్ లో ఎన్ఓసి ఇవ్వాలని లేనప్పుడు ఎన్ఓసి ఎవరికి ఇవ్వాలి? కోర్టు కూడా ఎన్ఓసి అక్కర్లేదని చెప్పిన తర్వాత ఎన్ఓసి అంశం ఎందుకు వచ్చింది? మరో పక్క చూస్తే అతను వెరిఫికేషన్కి రాలేదు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రాలేదు అని ఇంకోసారి అంట.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రావాలి అంటే అతను ఐడి బ్లాక్ చేశారు కదా, అతను కాల్ లెటర్ ఇవ్వలేదు కదా. సో అతను ఐడి బ్లాక్ చేశారని చెప్పేసి టెట్ కన్వీనర్ కి మెయిల్ పెట్టిన మాట వాస్తవం కదా, కోర్టుకి వెళ్ళిన మాట వాస్తవం కదా. మెరిట్ లిస్ట్ 1లో ఉన్న అతను మెరిట్ లిస్ట్ 2లో ఎందుకు లేడు? దానికి సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వం. సమాధానం చెప్పకుండా మేమేదో స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతామంటే ఎట్లా అవుతుంది? సో అతను ఏదైతే ఎస్సీఆర్టీ పేపర్ అప్లోడ్ చేసేటువంటి దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్ అతను, పేపర్ అప్లోడ్ చేసే డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ అతను. సో దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న వ్యక్తి దగ్గరికి పేపర్ లీకేజ్ అయిందా? ఒకవేళ అయితే దాని మీద విచారణ జరగాలి కదా. పేపర్ లీకేజ్ కాకపోతే ఎందుకు అతనికి ఉద్యోగం ఇవ్వలేదు? ఒకవేళ పేపర్ లీకేజ్ అయ్యి ఉంటే అతను ఒక్కడి దగ్గర ఆగిందా, ఎంతమంది దగ్గరికి వెళ్ళింది? దాన్ని అడుగుతున్నాం. ఇక స్పోర్ట్స్ కోటాలో ఇది దుర్మార్గం కదా సార్. ఇది ఎగ్జామ్ పెట్టకుండా పివి సింధుతో పోలుస్తారు సార్. పివి సింధు గారు ఏమైనా పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు సార్. సో ఏదైతే మహేంద్ర సింగ్ ధోనికి గౌరవార్థం ఇండియన్ ఆర్మీ మేజర్ ఇచ్చారు సార్, పారా కమాండో కూడా ఇచ్చారు. అలా అని చెప్పి అసలు 9 పారాకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్స్ లో పాల్గొనట్లు అతను. ఓకే, రైటా రాంగా సార్? పివి సింధుకి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఆవిడ బాధ్యతలు స్వీకరించలేదు, గౌరవార్థం అది. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తును నిర్ధారించాల్సిన వాళ్ళు, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు. అలాంటి పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళకి మీరు డిఎస్సి ఎగ్జామ్ లేదు, చాలా మందికి టెట్ ఎగ్జామ్స్ లేవు, కొంతమందికి బీపీఈడి కూడా లేదు సార్. ఆఖరికి బీపీఈడి కూడా లేదు. ఇవన్నీ అవే డాక్యుమెంట్స్ తీస్తే వాళ్ళు ఎవరి టెట్ ఎగ్జామ్స్ లేవు. ఓకే, సో వాళ్ళు ఇష్టారాజ్యంగా డిఎస్సి లేకుండా డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఎట్లా ఇస్తారు? సో ఇది మీకు నచ్చినట్టుగా జీవోలు మార్చేసుకుంటారు. సరే, ఆ జీవో మంచిదైతే దాన్ని కంటిన్యూ చేయాలి కదా, ఎందుకు మార్చారు మళ్ళీ డిఎస్సి అయిపోగానే? దాని మీద విచారం జరగాల లేదా చెప్పండి సార్. సో అర్హులైనటువంటి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు నష్టపోయారని చెప్పే కదా మేము మాట్లాడుతున్నాం. ఇంకో పక్క చూస్తే అది ఏదైతే కాల్ రికార్డింగ్ బేరాలు 15 లక్షల రూపాయలకి ఎక్కడ ఉన్నాయి కాల్ రికార్డింగ్? మీ దగ్గర ఉన్నాయా? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు వినిపించారు కదండి సార్. ఎవరైనా కాదు, ఒక చిన్న లాజిక్, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి అంత బహిరంగంగా ఫోన్లోనే బేరాలు మాట్లాడుకుంటారా సార్? సార్ మరి అంత బహిరంగంగా ఫోన్ లో బేరాలు మాట్లాడుకోకపోతే నేను అడుగుతున్నాను సార్. సో ఆ నెంబర్ వెరీ క్లియర్ గా కనిపిస్తా ఉంది సార్, ఎవరు ఫోన్ చేశారనే నెంబర్ వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఎఫ్ఐఆర్ లో వెరీ క్లియర్ గా ఏదైతే అతను అన్నోన్ పర్సన్ అని చెప్పి పెట్టారు సార్. ఈ కాలంలో ఏ ఫోన్ నెంబర్ నుంచి అయినా ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మీద కేసు కట్టినప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఎవరితో కనుక్కోలేరా సార్? అన్నోన్ పర్సన్ సార్. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అతన్ని అరెస్ట్ చేశారట, జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారట సార్. స్టేషన్ బెయిల్ ఇచ్చి సార్ పంపించింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తే అతను జైలుకి పంపించాం, బెయిల్ మీద వచ్చారని చెబుతారు సార్. సో ఇవన్నీ అనుమానాలు కాదా? సో నేను అడుగుతున్నాను సార్, మీరు డిఎస్సి పారదర్శకంగా నిర్వహించారు అంటున్నారు కదా, గుడ్, వెల్, కాదనట్లేదు మేము. కానీ అనుమానాలు ఉన్నాయి, అభ్యర్థులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మరి వాటి మీద విచారణ చేయించుకొని మీరు సచ్చీలులు అనిపించుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయకపోతే, మీరు నిప్పులు కాకపోతే ఏం విచారణ చేయండి. మేము నోటిఫికేషన్ రద్దు చేయమనట్లేదు కదా, విచారణ చేయడానికి ఎందుకు భయం? న్యాయమైన డిమాండే కదా సార్ ఇది, విచారణ చేయమని అడగడం కూడా తప్ప. ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ సెకండ్ నుంచి వచ్చేసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పంపించారు అదే, అంటే ఇప్పుడు కాల్ రికార్డింగ్స్ అన్న ప్లాన్ లేకపోతే సార్ ఇది సోషల్ మీడియాలో 3 నెలల క్రితం నుంచి వైరల్ అవుతుంది సార్. మీరు ఇంకా చూసినట్లేరు దాన్ని. 3 నెలల క్రితం నుంచి వైరల్ అవుతుంది సార్ ఇది సోషల్ మీడియాలో, 3-4 నెలల నుంచి ఆల్మోస్ట్. సో దాని మీద మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. దాని మీద కేసు కట్టి కనీసం విచారణ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. వీళ్ళేమో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారంటే జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించాం, వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారని చెబుతారు సార్. ఏంటి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్? విచారణ చేస్తే, నిజంగానే మీరు విచారణ చేస్తే, సిబిఐ విచారణ చేసి ఏ తప్పు లేదని తేల్చేస్తే వెల్ అండ్ గుడ్ కదా, మీకే మంచి పేరు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద చల్లింది అనేది ఒకటి వస్తుంది కదా. ఒక పాయింట్ సార్, ఇవి చేయకుండా మేమేదో గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో ఏదేదో చేసామని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సరే ఓకే, మేము చేసామని చెప్పి మీరు ఆరోపణ చేశారు కదా. సరే, దీని మీద 2018 గ్రూప్ 1 మీద, అదే విధంగా 2025 డిఎస్సి మీద, రెండిటి మీద విచారణ చేయమంటున్నాం మేము. దమ్ముగా చెబుతా ఉన్నాం సార్. మీరు సిద్ధమేనా? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా మీద ఉత్తగా బట్టకాల్చి మొహాన్ని వేయటం కాదు, మేము మీ మీద బట్టకాల్చి మొహాన్ని వేసేది వద్దు, మీ మీద కూడా. సో రెండింటి మీద విచారణ చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళని దోషులుగా తేల్చండి.
ప్రజలు ఎవరు తప్పుడోళ్ళు అని చెప్పేసి ప్రజలు తీర్పిస్తారు, సరిపోద్ది కదా. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు మనతో జనసేన పార్టీ నుంచి నల్లం శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నల్లం శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో అంటే ఈ చర్చలో మిమ్మల్ని క్వశ్చన్ అడగకపోతే చూసేటువంటి ప్రేక్షకులకు కానీ వీక్షకులకు కానీ చర్చ కూడా ఫెయిర్గా అనిపించదు అనేది నా అభిప్రాయం. మీ పార్టీ రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ గారు, మీ పార్టీ రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ గారి కుమారుడు సంజూష్, ఆయన హైదరాబాదులో మరి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక యువతని కారుతో గుద్దటం వల్ల, అంటే యాక్సిడెంట్, అంటే కావాలని ఎవరు గుద్దరు, యాక్సిడెంట్, హెవీ ర్యాష్ డ్రైవింగ్ అనేది మాట్లాడుతున్నారు అందరూ, జరగటం వలన ఆ యువతి గాల్లోకి ఎగిరి కింద పడిపోయి తలకి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. సో మరి 4 రోజుల నుంచి ఎందుకు బయటికి రాలేదో తెలియదు, పోలీస్ కేసు కూడా నమోదైనట్టే తెలుస్తూ ఉంది. నల్లం శ్రీనివాస్ గారు, దాని గురించి ఏమైనా చెప్తారా? సార్ ఇప్పుడే ఇది మా నోటీస్లోకి వచ్చిందండి. ముందుగా రాజ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి. ఏదైతే లింగమనేని నల్లం శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? జరిగింది సార్, స్టక్ అయ్యారు మీరు. సార్ నాకు వినిపిస్తుందా సార్? ప్లీజ్ కంటిన్యూ చేయండి. వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. హలో సార్. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి మీరు. సార్ ఏదైతే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారో ఆ విషయం ఇప్పుడే మాకు మా నోటీసులో రావడం జరిగిందండి. లింగమనేని గారు అబ్బాయి అని చెప్పి బయటకు రావడం జరిగింది. కేసు కూడా పెట్టారట, సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారంగా 106A కింద పెట్టారట అండి. సో దీని మీద ఒకటైతే చెప్తాను సార్, జనసేన పార్టీ కానీ మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు కానీ చట్టం మీద అమితమైన గౌరవం ఉందండి. నిజంగా అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేశాడా లేదంటే బై మిస్టేక్ లా జరిగింది అన్నది విచారణలో తెలుస్తుందండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కనుక డెఫినెట్ గా చట్టం ప్రకారంగా ఏది ఏ పని జరగాలో ఆ పని జరుగుద్దండి. ఇందులో ఏ విధమైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మా పార్టీ నుంచి కానీ మా నాయకుల నుంచి కానీ ఉండదని ఈ వేదికగా మీ అందరికీ తెలియజేయడం జరిగిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ అత్యంత గౌరవంగా చూసే వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి కింద పనిచేస్తున్న శ్రీ లింగమనేని రమేష్ గారు కూడా అదే యాటిట్యూడ్ తో ఉంటారు. తప్పకుండా ఇది గనక నిర్ధారణ జరిగి ఒకవేళ ఏమైనా అయితే చట్ట ప్రకారం ఏం జరగాలో ఆ విధంగా చర్యలు తీసుకోబడతాయి తప్ప మోరెవర్ దీన్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా మనకు అవకాశం లేదు సార్. ఇది జరిగింది తెలంగాణలోని న్యూస్ లో వస్తుంది. సో పూర్వపరాలు ఆయన ఉన్నాడా లేదంటే వేరే వాళ్ళు ఉన్నారా అన్నది కూడా ఏ విషయాల్లో ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. సో ఇవన్నీ పోలీస్ విచారణలో తెలియ జరుగుతాయి. సో అంతవరకు కొంచెం ఓపికపట్టే విషయాలన్నీ బయటకు వస్తాయని నా అభిప్రాయం సార్. రైట్, ఇక డిఎస్సి సంబంధించి అవకతవకల జరిగాయని మాజీ సీఎం పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏదైతే ఇప్పుడు డిఎస్సి మీద ఇది జరుగుతుందో ఎలా ఉందంటే సార్, వాళ్ళ హయాంలో జరిగిన తప్పులు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతాయని ఒక అపోహలో బతుకుతున్నారండి వైసీపీ నాయకులు. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. చాలా క్లియర్ గా కోర్టుకి విన్నవించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా జరిగే ఎగ్జామ్స్, కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్తే వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కానీ లేదంటే ఏదైతే సెలక్షన్ ప్రొసీజర్ లో కానీ ఎన్నట్ల మీద ఒక 2-3 విద్యార్థులు వెళ్ళటం జరిగిందండి. కోర్టుకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. చాలా పారదర్శకంగా జరిగింది, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ లో ఎగ్జామ్ జరిగింది, ఇందులో మ్యానిపులేట్ చేసే విధానం లేదు. కాకపోతే కొంతమంది అభ్యర్థులు అవగాహన లోపం వల్ల వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఏదైతే సిస్టమ్ లో ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో అవి పెట్టుకోవడం ఫెయిల్ అవ్వడం వల్ల చిన్న వాళ్ళ తప్పిదాలు తప్ప ప్రభుత్వానికి సంబంధించిన ఏ విధమైన తప్పులు జరగలేదండి. ఏపీపీఎస్ అంటే తెలియదు, అలాగే డిఎస్ అంటే కూడా తెలియదు. ఇంతక పాపం ఏపీపీ అంటే ఏంటి, డిఎస్ ఏంటి అని దిక్కులు చూస్తున్నారు.
అయితే ఏపీఎస్ లో గతంలో ఏదైతే 2018లో టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ని వీళ్ళు మాడిఫై చేసి 2020-22 మధ్యలో ఏ విధమైన అవకతవకలు జరిగాయి అన్నది, అందులో నేను సుమారు ఒక 66 మంది స్టూడెంట్స్ కి లిస్ట్ ఎలాగా మ్యానిపులేట్ చేశారన్నది కోర్టే చీ అందండి వీళ్ళని. కోర్టే చీ అన్నది వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద కోర్టు చీ అందండి. అయితే దీని మీద మా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేయగా సుమారు 66 మందికి అర్హత లేని వ్యక్తులకి ఓఎంఆర్ షీట్ లో ఎంటర్ చేశారని చెప్పి తేలటం జరిగింది. సో ఇలాంటి అవకతవకలకు వాళ్ళకి అలవాటు కనుక అదే సిస్టమ్ మా కూటమి ప్రభుత్వంలో మా వాళ్ళు చేశారనే అపోహతో వీళ్ళంతా బతికేసి అవాకులు చవాకులు పేలుతున్నారండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి వాస్తవాలతో మీరు రండి. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ వద్దు. డైరెక్ట్ గా మీకు వాస్తవాలు ఏమున్నాయో దాంతో రండి. సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ సింపుల్ లాజిక్ అండి. వాళ్ళకి అంత నిబద్ధత ఇది ఉన్నప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ జరుగుతుంది కదా, రావచ్చు కదా అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. దానికి దమ్ము లేదు. అంటే అసెంబ్లీ అంటే భయపడతారు మాట్లాడడానికి. సో వాళ్ళకి నిజంగా అన్ని ఆరోపణల మీద సాక్ష్యాధారాలు ఉన్నాయంటే తీసుకురమ్మనండి, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టమనండి. ఎవరు కాదన్నారు? ఆయనేమో మండలిలో పెడుతున్నారు కదా డిస్కషన్స్. కాదు, మండలిలో పెడుతున్నారు కదా సార్. ఏదండి? శాసన మండలిలో పెడుతున్నారు కదా సార్. చాలా క్లియర్ కట్ గా లోకేష్ గారు ఇచ్చారు కదా సమాధానం. సార్ చాలా క్లియర్ కట్ గా లోకేష్ గారు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో అత్యున్నతది లోడ్ చేయాలి తప్ప నేను డిస్ట్రిక్ట్ పాస్ అయ్యాను అంత మాత్రాన పివి సింధు గారితో కంపేర్ చేయమని చెప్పట్లేదండి. ఏదైతే అతను 100 మెడల్ సాధించవచ్చు, కానీ 100 మెడల్ ఏది బెస్ట్ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటారు సార్. ఓకే రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. ఒకే రకంగా చేశారు. వన్ బై వన్ మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి సజ్జా అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు అదే విధంగా రాజ్ న్యూస్ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. డిఎస్సి ఉద్యోగ నియామకాలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రశ్న. కమింగ్ టు ద పాయింట్, స్ట్రైట్ పాయింట్ బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి మీద ఒక అద్భుతమైన ఆయుధం దొరికింది సార్. దాన్ని వాడుకుంటే ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనై ఉండొచ్చు, కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తినై ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఆయుధం దొరికింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి రాధిక అని ఒక బాధితురాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళారు సార్. ఇంకా ఆ న్యూస్ మీరు చూసినారో లేదో, వాళ్ళ సాక్షిలో అయితే ఆవిడ డైరెక్ట్ గా మాట్లాడేసింది ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. ఓకే, రాధిక గారు పాపం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం 14.5 లక్షలు సంథింగ్ ఎవరో ఒక క్యాండిడేట్ కి డబ్బులు ఇచ్చానండి నేను. ఆ క్యాండిడేట్ నాకు చెప్పడం ఏంటంటే, అమ్మ నువ్వు ఉద్యోగానికి అప్లై చేయక్కర్లేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ సార్, ఉద్యోగానికి అప్లై చేయక్కర్లేదు, ఉద్యోగం రాయక్కర్లేదు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లి. మినిస్టర్ కోటా అనగానే ఆయన పాప యాంకర్ అడిగారు, అంటే లోకేష్ గారు కోటానా అని. అవునండి, లోకేష్ గారు కోటాలో ఇప్పిస్తామని చెప్పారు. వాళ్ళ లోకేష్ గారు బంధువులే చెప్పారు. నేను 14.5 లక్షలు కూడా అకౌంట్స్ ద్వారా కొట్టాను అని చెప్పేసి ఆవిడ పాప ఇందాక మీడియా ముందుకు వచ్చి, అది కూడా మీడియా అంటే ఎక్కడో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ లోనే, ఐ మీన్ ఆ తాడేపల్లి ఆఫీస్ లోనే చెప్పింది ఆవిడ. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, వీళ్ళ పాపం గత కొన్ని రోజులుగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది, నవీన్ అంశం ఏంటి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేసుకున్నారని టెంట్లు వేసుకొని జంజీ ఉద్యమాలని, లేకుంటే ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ చివాట్లు తిని, ఇవన్నీ అవసరంలా పాపం. ఈ రోజు ఇప్పుడు ఇందాక మీరు ఒక ఆడియో కాల్ గురించి మాట్లాడారు. ఆడియోకి ఊరు లేదు పేరు లేదు, దానికోసం మనం కొట్టుకోవటం ఎందుకు? ఈ రోజు డైరెక్ట్ గా రాధిక ఒక బాధితురాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, వెళ్ళింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా సమస్య వచ్చినా, అన్యాయం జరిగినా, ఇప్పుడు వాళ్ళు గాంజా కొట్టు రోడ్డు మీద తిరిగేటోళ్ళైనా సరే, రోడ్ యాక్సిడెంట్లు చేసి వెళ్ళి దాక్కున్నోళ్ళైనా సరే, ఎవరినైనా సరే పరామర్శించడానికి వెళ్తాడు కదా, వాళ్ళకి న్యాయం చేయాలని అడుగుతాడు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బాధితురాలు సార్, అంటే మొన్న గతంలో కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు కలిశారు, సార్ మాకు అన్యాయం జరిగిందని. వాళ్ళకి ఏం చెప్పారు, అమ్మా మీరు కంగారు పడొద్దు, నేను సీఎం అయిన తర్వాత మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. అంటే పాప వాళ్ళు ఎక్కడ డబ్బులు కట్టిన బాపతులు కాదు, మీకు చదివాం రాసామన్నారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి డబ్బులు కట్టింది, ఫలానా వ్యక్తికి XYZ అనే ఒక క్యారెక్టర్కి ఎవరికి డబ్బులు కట్టింది 14 లక్షలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ క్యాండిడేట్ ని, పాప ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ఆవిడ్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని, ఏదైతే మనకు గోల్డ్ మెడలిస్ట్ కి అన్యాయం జరిగింది డిఎస్సీలో అని చెప్పారు కదా బ్రహ్మనాయుడు గారు, మనందరం విన్నాం. అవును, గోల్డ్ మెడల్ కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు పాప రాధికని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోలేదు అనేది నాకు అర్థం కాలేదు. సెకండ్ థింగ్,
ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన ఒక ఇంటర్వ్యూర్ అడుగుతున్నాడు. ఆయన అడిగే టైంకి కూడా మినిమం సెన్స్ ఒకటి ఉండాలి. బ్రహ్మణ గారు క్వశ్చన్ అడగాల, ఏమో తల్లి నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అసలు నువ్వు ఎలా కొనాలనుకుంటున్నావు? ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. సరే వాడు అమ్ముతా అంటే పనికిమాల కూడా బానే ఉంది, అసలు కొనటం పెద్ద నేరం కదా. 100%. అసలు ఫస్ట్ కేసు ఎవరి మీద పెట్టాలి? మనం ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ మీద పెట్టాలి, ఆ తర్వాత పెట్టాలి. ఇప్పుడు అమ్మేటోడు ఎదవా వాడి మీద కేసు పెట్టాలి, అమ్మేటోడు ఎదవా వాడి మీద కేసు పెట్టాలి. అసలు కొనడానికి ఎట్లా పోయింది? ఇప్పుడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగాలి అమ్మాయిని, అమ్మా నువ్వు నా ఆఫీస్కి వచ్చావు తల్లి, నువ్వు కష్టపడి చదువుకోవాలి, ఎగ్జామ్కి అప్లై చేయాలా, మెరిట్ లో సంపాదించాలా, మెరిట్ లో సంపాదించిన తర్వాత నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు నన్ను న్యాయం అడగాలి తల్లి. అసలు నువ్వు ఎగ్జామ్కి అప్లై చేయకుండా, నువ్వు పరీక్షకి అటెండ్ అవ్వకుండా, ఏమీ అప్లై చేయకుండా స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం కావాలి, నువ్వు డబ్బులు కట్టడం నేరం కదా, నువ్వు ఆఫీస్కి రావడం చాలా పెద్ద తప్పు, నీ మీద నేను పోలీస్ కేసు పెడతా, నేను అక్కడ చెప్పలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, తల్లి నువ్వు ధైర్యపడొద్దు, నీకు న్యాయం చేస్తానని అంటే న్యాయం అంటే ఏం చేస్తారు సార్? డబ్బులు ఇప్పిస్తాడా? అంటే న్యాయం అంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తారేమో. అంటే సార్ నాకు అర్థం అంటే న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు ఆ బాధిత మళ్ళీ ఎవరుతున్నారో వారు ఎగ్జామ్ రాస్తే, ఎగ్జామ్ అద్భుతంగా రాసినా, వారు క్వాలిఫై అయ్యేటువంటి విధంగా రాసినా ఏమైనా అవకతవకలు జరిగితే వాటి మీద జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వేయించి, సో ఈవిడికి నిజంగా న్యాయం జరిగే పరిస్థితి ఉంటే చేస్తాననేది, మరి న్యాయం చేస్తాననే అనే పదానికి అది అర్థం నాకు తెలిసింది. అదే సార్ మీరు అన్నది. ఇప్పుడు మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బ్రహ్మరెడ్డి గారు, నేను ఏమడుగుతున్నా, ఆవిడకి న్యాయం చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయం అంటే ఎట్లా? అమ్మాయి అసలు ఎగ్జామే రాయలేదు, అప్లికేషన్ పెట్టలేదు, కానీ ఉద్యోగం దొంగదారిలో కొనుక్కుందాం అనుకుంది. ఆవిడ డబ్బులు కనుక కడితే, ఎవరైనా నమ్మి మోసపోయి డబ్బులు కడితే వారు న్యాయం చేస్తానంటే ఆ డబ్బులు ఇప్పిస్తానని అర్థం, లేకపోతే ఇంక న్యాయం చేస్తున్న పదానికి అర్థమే లేదు కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక పాయింట్ కోట్ చేసే, జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన ఆయుధం దొరికింది. డిఎస్సి లో అసలు ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటున్నారు కదా. నేను కొనుక్కుంటాను మహాప్రభు, నాకు ఉద్యోగం అమ్మండి ఒక బాధితురాలు పోయింది కదా. అవును, ఆవిడ్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆవిడ తీసుకొని ఎవరికైతే ఆవిడ డబ్బులు ఇచ్చిందో డీటెయిల్స్ మొత్తం పెట్టింది సార్. ఆవిడ బ్యాంక్ స్క్రీన్ షాట్స్ కూడా చాలా పెట్టింది. ఆవిడని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున తాడేపల్లిలో కూర్చున్నా ఇబ్బంది లేదు, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసినా ఇబ్బంది లేదు. సమాధానం చెప్పాలా, ప్రభుత్వం సమాధానం చెప్పాలా. నేను అడుగుతున్నా, ఒక బాధితురాల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకుంటారు? ఈ రోజు ఆ బాధితురాలకి న్యాయం జరగలేదని పాపం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. ఏది ఈ అమ్మాయి ఎప్పుడు డబ్బులు ఇచ్చింది తెలుసా బ్రహ్మరెడ్డి గారు? నోటిఫికేషన్ పడ్డప్పుడు 2025లో నోటిఫికేషన్ పడ్డప్పుడు డబ్బులు ఇచ్చి 2025లోనే మెరిట్ లిస్ట్ అన్ని అయిపోయి ఉద్యోగాలు అయిపోయి సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచిన 6 నెలలకి అమ్మాయి నిద్ర లేచింది. అంటే జగన్ గారు అపాయింట్మెంట్ దొరుకుండదేమో. మీడియాలు ఉన్నాయి కదా సార్, తప్పే ఉంది. అవును, మీడియాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రోజు ఎందుకు సార్ జనం ఉద్యమం చేస్తున్నారు వైసీపీలో అంతా? అమ్మాయిది అద్దంకంట, అద్దంకిలో వైసీపీ నాయకులు లేరా? మా ఊరే మీ ఊరే. ఇంకా మరి నాకేం తెలుసు, అద్దంకిలో వైసీపీ నాయకులు ఉంటారు కదా, నేరుగా వైసీపీ నాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే అద్దంకిలో వైసీపీ నాయకుడు సపోర్ట్ చేయలేదా? పాప డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చింది ఆవిడ రోజు. సో ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఏంటో చెప్పాలా బ్రహ్మరెడ్డి గారు నేను మీకు. సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎవరు అవునన్నా కాదన్నా ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు లేరు కాబట్టి ఆయనే ప్రధాన ప్రతిపక్ష నేత. ఆయనకి అసెంబ్లీకి రావాలి అంటే రాడు, మనం పిలిచి టైం వేస్ట్, అతను కూడా వచ్చి టైం వేస్ట్ అనుకుంటాడు, రాడు. ఎందుకంటే అతని దగ్గర సమాధానంలో ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి, ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవటం రాదు ఆయనకి. ఈ రోజు చెప్పాడు కదా సార్, ఏపీపీఎస్సీ డిఎస్సి 2 కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్సేనా, దానికి ఏంటమ్మా తేడా? అదే కదా అంటున్నాడు ఆయన. పాప వాళ్ళు పక్కన చెప్తున్నారు అది కాదు సార్, అది వేరు ఇది వేరు సార్ అని. ఏం కాదులే అంటే పాపం బేసిక్ నాలెడ్జ్ లేకుండా అలాంటి వ్యక్తిని సీఎం చేయడం మన దౌర్భాగ్యం. కాదండి, బేసిక్ నాలెడ్జ్ లేకుండా వస్తాడు ఆయన మీడియా ముందుకి. అది సమస్య నాకు ఇక్కడ. ఎందుకంటే ఓకే, నువ్వు డిఎస్సి మీద మాట్లాడటానికి వస్తున్నావు, ఏపీపీఎస్సీ మీద మాట్లాడటానికి వస్తున్నావు, యూ షుడ్ వర్క్. ఇప్పుడు పాప ఇక్కడ మన శేఖర్ గారు ఉన్నారు, సోదరులు పేపర్లు పట్టుకొచ్చారు, ఇదిగోండి నోటిఫికేషన్, ఇదిగోండి క్లారిఫికేషన్. పాప ఆయన చదువుకొని వచ్చాడు, ఆయన చదువుకొని రావట్లే మాజీ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు అసెంబ్లీకి రండి స్వామి అంటే ఆయన రాడు సార్. బ్రహ్మనాయుడు గారు, నాది ఎప్పుడు ఒకటే క్వశ్చన్, మీరు ఉన్నత న్యాయస్థానానికి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐ థింక్ సో, ఎమ్మెల్సీ గారు ఆయన వెళ్ళారు. వెళ్తే ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పింది, ఏమంటే మీరు డిఎస్సీ అప్లికబుల్ క్యాండిడేట్ అని అడిగారు. కాదండి అన్నారు. మీరు అప్లికబుల్ క్యాండిడేట్ కాదు, అప్లికబుల్ క్యాండిడేట్ పట్టుకురండి సార్, మీతో పాటు మీరు కేసు వేస్తే ఎట్లా చెల్తారు సార్ అన్నారు. ఓకే, ఇప్పుడు నేనేమంటాను,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 50 మంది మొదట్లో గెలిచారు. ఈ రోజు రాధిక అని ఒక ఆవిడ పాప అసలు ఎగ్జామ్ కి అప్లై చేయకుండా ఈ రోజు గెలిచింది. వీళ్ళందరినీ తీసుకొని మీరు రోడ్డు మీదకి వచ్చి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి అని మమ్మల్ని అడగటం ఎందుకు సార్? ఉన్నత న్యాయస్థానం మీద ప్రెషర్ పెట్టండి. రాష్ట్రంలో 3,12,000 మంది అభ్యర్థులు అప్లై చేశారు డిఎస్సికి. వాళ్ళలో కనీసం 1,00,000 మందిని తీసుకొని ఉన్నత న్యాయస్థానం ముందుకు వెళ్తే కోర్టు ఇయ్యదా సార్? ఆన్సర్ జవాబు ఇవ్వదా సార్? ఖచ్చితంగా ఇస్తుంది. సిబిఐ ఎంక్వైరీ వేయమని కోర్టు చెప్పదా సార్? ఖచ్చితంగా ఇస్తుంది. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు రియల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానాలు 100% రెస్పాండ్ అవుతాయి. నేను అనేది అదే కదా సార్. ఇప్పుడు ఇప్పుడు శేఖర్ గారు చెయ్యెత్తుతున్నారు కానీ ఒక విషయం శేఖర్ గారు మీకు కూడా క్లారిటీ ఇస్తా దాని మీదే. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, అవకతవకలు జరగకపోతే మీరు సిబిఐకి ఇచ్చుకోవచ్చు కదా అంటే మీకున్న డౌట్ ఏంటి? కూటమి తప్పు చేసింది సిబిఐకి ఇవ్వట్లేదు అంటున్నారు. ఓకే, మీరు తప్పు చేసాం, మీకు క్లారిటీ ఉంది కదా. మేము తప్పు చేయలేదని మాకు క్లారిటీ ఉంది. మీరు ఎవరితోటి మాట్లాడాలా? ఈ కనీసం అందులో ఒక 50,000 మంది కాకపోతే కనీసం ఒక 10,000 మందిని లేదా కనీసం ఒక 1000 మందిని మీరు ఉన్నత న్యాయస్థానం ముందుకు కూర్చోండి. అయ్యా జడ్జి గారు మాకు న్యాయం చేయండి, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు అడగలేకపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అన్ని బాల్స్ పెట్టుకొని అన్ని క్వశ్చన్స్ పెట్టుకొని రైట్ 1 by 1 మాట్లాడదాం సార్. 1 by 1 మాట్లాడదాం. మనతోటి మస్తాన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. మస్తాన్ రావు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మస్తాన్ రావు గారు మీరు ఒకసారి మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయాలి. వినిపిస్తుంది. ఓకే చెప్పండి. రాజ్యసభ సభ్యుడు వినిపిస్తున్న రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ గారి కుమారుడి రోడ్డు యాక్సిడెంట్ సంబంధించి, అంటే వారు చేసిన రోడ్డు యాక్సిడెంట్ సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి శ్రీ అప్పలరాజు గారి కుమారుడు రోడ్డు యాక్సిడెంట్ సంబంధించి అది ఒక పెద్ద ఇష్యూ అయింది. సో ఇక్కడ లింగమనేని రమేష్ గారి కుమారుడు చేసినటువంటి రోడ్డు యాక్సిడెంట్లో కూడా ఒక యువతి మరణించింది. సో హెవీ స్పీడ్ వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగింది అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ కూడా కట్టారు పోలీసులు. సో ఇక్కడ దాదాపు 4 రోజులైనా ఇష్యూ బయటికి రానికుండా చేసినటువంటి పరిస్థితి. అంటే స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు. సో ఈ 2 అంశాలను కంపేర్ చేసి ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్. అది రాజనీతి ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న మిత్రులకు మీకుతా. సో లింగంనేని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ గారి అబ్బాయి లింగంనేని సంజూషన్ ఇప్పుడే ఇవాళ సాయంత్రం వచ్చింది బయటికి. యాక్చువల్గా ఆగస్టు 16వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకు ర్యాష్ డ్రైవింగ్ అక్కడ వినార్బిట్ మాల్ దగ్గర జరిగిందని చెప్పి కేసు నమోదైంది. సో ఇప్పుడు ప్రజలందరికీ ఏంటంటే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు మీకు చెప్పారు ఇందాక శ్రీధర్ అప్పలరాజు గారికి సంబంధించి ఆయన ఒక మాజీ మంత్రి, డాక్టర్ అయ్యింది కూడా ఏ విధంగా అమానుషంగా ప్రవర్తించారో మనం చూసాం. ఎంత చర్చ జరిగిందో చూసాం. అవును. సో ఆయన్ని పరామర్శించడం మీద కూడా జగన్ గారు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు, అది కూడా చూస్తాం. సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు ఆయన 16వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు అసలు బయటికి రాకపోవడం పట్ల కూడా పెద్ద అనుమానాలు ఎక్కువవుతుంది. అవును. 16వ తారీఖు మధ్యాహ్నం జరిగితే ఇవాళ 20 అంటే 4 రోజులు అవుతుంది. అంటే యాక్సిడెంట్లు జరగకూడదు అవన్నీ కాదు, కానీ అంటే ఇక్కడ స్పోర్ట్స్ కార్లు, ధనవంతుల పిల్లలు ఎక్కువ మంది స్పోర్ట్స్ కార్లు కొనటం, వాటికి అతివేగంగా వెళ్తాం. ఇప్పుడే కాదు, కొన్ని విషాదకర సంఘటనలు కూడా నేను చెప్తా. యాక్చువల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అబ్బాయి ప్రతీక్ రెడ్డి అనే అతను కూడా 2011లో పాపం ఆయన ఇప్పటికీ కన్నీరుగా ఆయన బాధ ఎక్కడ ఆయన తీరలేని పరిస్థితి. సో 2017లో చూస్తే మన మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు, అప్పట్లో కూడా ఆయన మినిస్టరే. వాళ్ళ అబ్బాయి నిషిత్ నారాయణ అని వాళ్ళ ఫ్రెండ్ కూడా రవివర్మ 2017లో తెల్లవారుజామున 3:30కి విపరీతమైన వేగంతో వెళ్ళి అక్కడ నిజంగా మనుషులుంటే ఇంకా చనిపోయేవాళ్ళు. ఆ రోజు ఒక పిల్లర్ ని ఢీ కొట్టారు ఆయన, మెట్రో పిల్లర్. సో వాళ్ళిద్దరు కూడా స్పాట్ డెడ్. ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ కొద్దీ వీళ్ళకి ఎక్కడ రేసుల్లోనో ఎక్కడో ఉన్న స్పోర్ట్స్ కార్లు కొనుక్కోవటం, లేకపోతే బెంజ్ కార్లు కొనుక్కోవటం, ఈ విధమైన యాక్సిడెంట్లు చేయటం పట్ల కూడా చాలా మందిలో తీవ్ర వ్యతిరేకత ఎక్కువవుతుంది. తండ్రులు ఇలా సంపాదిస్తూ ఉంటే ఈ విధంగా యాక్సిడెంట్లు చేసి ప్రజల ప్రాణాలను బలికొంటారా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, వాళ్ళ యొక్క మోజు తీర్చడం కోసమో లేకపోతే ఆ స్పోర్ట్స్ కార్లు కొనుక్కోవడం కోసమో ఇట్లా సామాన్యుని బలి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్?
అది అవును. ఇప్పుడు ఆ జరిగిన ప్రదేశం అంతా చూస్తే ఆ పక్కన ఎక్కడో లైఫ్ స్టైల్ లోనో ఎక్కడో ఒక మాల్ అవును, ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది. సో లంచ్ తీసుకొని రోడ్డు దాటుతా ఉంటే యాక్సిడెంట్ జరిగింది అనేది అంటున్నారు. దానికి విపరీతమైన వేగమే కారణం అనేది హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు. నిజానికి ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు జనసేన కూడా స్పందించాలి. ఇప్పుడు ఆయన జనసేన ప్రతినిధి శ్రీనివాస్ గారు చాలా హుందాగానే వారు ఏం చెప్పారంటే పార్టీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీ కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, చట్టం తన పని తాను చేసుకుపోతాం. ఆయన నిజంగా తప్పు చేశారంటే చట్ట ప్రకారం ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే జరిగింది యాక్సిడెంట్ కాబట్టి, అంటే హత్యకి యాక్సిడెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జరిగింది యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్లో ఆయన ర్యాష్ డ్రైవింగ్ చేశాడా, డ్రైవింగ్ చేసినప్పుడు ఆయన డ్రింక్ చేసి ఉన్నాడా లేకపోతే నార్మల్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా చట్టాలు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ పార్టీని తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదనేది వారు చెప్తున్నటువంటి అంశం. మస్తాన్ రావు గారు కాదు, కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఒక విషయం మనం అడగచ్చండి, ఏంటంటే మాన్లో పనిచేస్తున్నారంటే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉంటారు కదా 100%. మరి జనసేన కూడా వాళ్ళకి తగిన కాంపెన్సేషన్ కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విషయంలో కూడా ముందడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అవును, జనసేన పార్టీని తీసుకున్నక్కర్లా, మోరల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఇంకోటి చెప్తా ఈ విషయంలో, మళ్ళీ ఎవరో రాజకీయ నాయకులు వచ్చి ఆ సంతోష్ కూడా చిన్న పిల్లోడే, ఆ మాత్రం కర్మవశాత్తు యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేద్దాం, అలా ఎందుకు ఆ జీవితాన్ని ఇచ్చేద్దామా, అలాంటి డైలాగులు కూడా కొట్టకూడదు. ఎందుకంటే ఆ డైలాగులు కొట్టడం వల్ల ప్రజల్లో వేరే విధమైన భావనలు వెళ్తా ఉన్నాయి. ఇదేంటి గొప్ప వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్ చేసినా కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి మోరల్ సపోర్ట్ ఉంటారా, వాళ్ళని శిక్షించకుండా అడ్డుకుంటారా అనేది కూడా ఇటీవల కాలంలో కొంతమంది చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు దోహదం చేస్తారు. కానీ అది ఆ ఎపిసోడ్ వేరు, ఈ ఎపిసోడ్ వేరు. బ్రహ్మనాయుడు గారు కొన్ని విషయాలు చెప్పాలి సార్. ఒక్క నిమిషం మాట్లాడదు. ఇప్పుడు వారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అనలిస్ట్ గా వారు చెప్పింది విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే మీ పార్టీ ఎంపీ కుమారుడు కాబట్టి మీరు రెస్పాండ్ అవుతారు. చెప్పండి మస్తాన్ రావు గారు. సార్, మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళు సంబంధం లేదండి. ఎవరైతే గుద్దారో వాళ్ళు శిక్షార్హులు. లైసెన్స్ లేదా ఇంకోటి గుద్దిన తర్వాత వెంటనే హాస్పిటల్కి ఆ గాయపడిన తీసుకెళ్లారా లేదా, తీసుకెళ్ళకపోతే మర్డర్ కేసు పెట్టేస్తారు, అంతే. కల్పిబుల్ హోమిసైడ్ పెట్టేస్తారు. దీనికి ఇంకో రాజకీయ నాయకుడు వెళ్ళొద్దు ఆ విషయాల్లోకి. నిందితులు తారుమారు చేయటాలు అవన్నీ వద్దు మనకి. నేను ఎందుకంటున్నానంటే ఆ మాట స్పెసిఫిక్ గా ఎందుకంటున్నానంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడేలాగా అందరం డిమాండ్ చేద్దాం, ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే ఇక్కడ సార్ మస్తాన్ రావు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు కాదు. ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు యాక్సిడెంట్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలంటే మర్డర్ని యాక్సిడెంట్ని రెండింటిని ఒకే విధంగా కన్సిడర్ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినటువంటి అంశాల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుర్రోడు ఎవరైతే సంజూష్ అబ్బాయి పేరు 21 సంవత్సరాల వయసు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అబ్బాయి ఏమైనా ఆల్కహాల్ సేవించి ఉన్నాడా, లేకపోతే ఇంకా ఏంటి పరిస్థితి, లేకపోతే అతనే డ్రైవ్ చేశాడా, లేకపోతే ఆ కారులో వేరే ఇంకెవరైనా డ్రైవ్ చేస్తుంటే అతను పక్కన కూర్చున్నాడా, ఇవన్నీ కూడా ప్రాథమిక అంటే ఎఫ్ఐఆర్లో ఆయన పేరే ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఆయన తప్పించే ప్రయత్నం కూడా ఎవరైతే చేస్తున్నట్లయితే కనబట్టలేదు ప్రస్తుతానికి. అంటే చేసినా చేయకపోయినా ఒకటి చెప్తాను సార్, 16వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు బయటికి రాకపోవడం పట్ల కొన్ని అనుమానాలు సాధారణంగానే వ్యక్తమవుతాయి కదా. ఒక రాజకీయ నాయకుడు కుమారుడికి సంబంధించిన యాక్సిడెంట్ జరిగితే 16వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు బయటికి రాలేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆమె ఇటు వస్తుంది, రాంగ్ రూట్ లో వస్తుందా, లేకపోతే వేగం వెళ్తుంది, అతి వేగంగా వెళ్తున్నాడా, స్పోర్ట్స్ కార్ కాబట్టి కొంత వేగంగా ఉంటుంది. సో ఆయన డ్రింక్, మీరు అన్నారు ఆయన డ్రింక్ సేవించున్నాడా లేదా, ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ పాటికే తేలుంటాయి. ఎందుకంటే యాక్సిడెంట్ జరగగానే ఖచ్చితంగా అది ఇనార్బిట్ మాల్ అంటే అది రద్దీ ప్రదేశం, ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ పోలీసులు అందరూ ఉంటారు కాబట్టి వెంటనే వెళ్ళి, అంటే ఇక్కడ ఒకటి వస్తుంది సార్, నేను ఒకటి అంటా, ఇప్పుడు 16వ తారీఖు జరిగితే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా లేదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? హిట్ అండ్ రన్ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తుతాయి. స్టేషన్ బెయిల్ తీసుకున్నారా, ఖచ్చితంగా తేలాల్సిన అంశాలు అవన్నీ కూడా. ఏంటి హిట్ అండ్ రన్ కేసు అంటే ఏంటి, లేకపోతే రాజకీయ నాయకులు కాబట్టి సత్యలత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏమైనా మేనేజ్ చేశారా ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా వైట్ పేపర్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, ధనవంతులు పిల్లలు కావచ్చు, ఈ స్పోర్ట్స్ కార్లు కానీ బైకులు కానీ కొనిచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. వాళ్ళు పోతే పోయారు, నేనంటే వాళ్ళని కూడా పొమ్మని కాదు నా ఉద్దేశం. వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క అతివేగవంతమైన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల, వాళ్ళ రెక్లెస్నెస్, లెక్కలేనితనం వల్ల, వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి. సో అలాంటి నివారించబడాలి. ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పాలి, బండి కొనిచ్చేటప్పుడు అయ్యా నువ్వు నెమ్మదిగా వెళ్ళు, ఎక్కడో హైవేల మీద వెళ్ళేటప్పుడు కొంత స్పీడ్ వెళ్ళొచ్చు, కానీ
నగరంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, పిల్లలు Right. స్కూల్ పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. ఇప్పుడు 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. నల్లం శ్రీనివాస్ గారు, సో 1 word కంక్లూజన్ మీ దగ్గర నుంచి వస్తాను. ఎఫ్ఐఆర్లో ఓన్లీ సంజూష్ అని మాత్రమే రాశారు, లింగమనేని అనేటువంటి పేరును మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు దీని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. 1 word కంక్లూజన్ ఇవ్వండి నల్లం శ్రీనివాస్ గారు. రైట్, హలో, రైట్. శేఖర్ రెడ్డి గారు, సార్ సో ఈ అంశం మీరు ఎలా చూస్తారు? మొన్న సీదిరి అప్పలరాజు అంశం, సో ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తాను సార్. మామిడి గోవింద్ అనే అతను వాళ్ళ కొడుకు విషయంలో ఎలా ప్రవర్తించాడో మనం అందరం చూసాం సార్. సో మీడియా బలం అడ్డు పెట్టుకుని ఒక ఎవరైతే 108 కి ఫోన్ చేసింది ఆ రోజు సీదిరి అప్పలరాజు కొడుకు, సిపిఆర్ చేసింది సీదిరి అప్పలరాజు కొడుకు, అన్ని ఉన్నా సరే వాళ్ళ పోలీస్ బలం మీడియా బలం అడ్డు పెట్టుకుని ఆయన మీద బురద జల్లారు. ఓకే, వెల్ అండ్ గుడ్. తండ్రి కొడుకులు ఇద్దరిని జైలుకి పంపించారు, తీసుకొచ్చారు, బెయిల్ మీద వచ్చారు, వెల్ అండ్ గుడ్. చట్టం ముందు అది దోషులు ఎవరనే తేలిపోద్ది. సో మామిడి గోవింద్ అంశంలో తన కొడుకును కాపాడి డ్రైవర్ని పెట్టి మీకు 5 లక్షలు డబ్బులు ఇస్తా అని చెప్పి, సో నాకు నేరుగా అడ్వకేట్ జనరలే నాకు వెరీ వెరీ క్లోజ్, మీ కథ తేలుస్తాను, మీరు కామ్ గా ఉంటే మీకు ఉద్యోగం ఇస్తాను వాళ్ళని బెదిరించి మాట్లాడిన అంశాలు కూడా మనం చూసాం. ఇప్పుడేమో లింగమనేని రవి 16వ తారీఖు జరిగితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు సార్? సో వీళ్ళ మీద పెట్టిన కేసు ఏందో తెలుసా సార్? దుర్మార్గమైన అంశం. సో అతనికి నోటీసులు జారీ చేశారంట సార్, అరెస్ట్ చేయలేదు సార్ ఇప్పుడు వరకు. నోటీసులు జారీ చేశారు సార్. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి సార్. సంజేష్ ఎవరు సార్? సంజేష్ ఏ సంజేష్ తెలియదు సార్. లింగమనేని సంజేష్ ఏ సంజయ్ ఎఫ్ఐఆర్ లో లేదు సార్. అది ఎఫ్ఐఆర్ లేదు, చూసాను నేను ఇప్పుడే ఎఫ్ఐఆర్ లేదు. నేను కూడా ఎఫ్ఐఆర్ కాపీ చూస్తున్నాను. ఇక్కడ నేను కూడా బాధితులు ఎవరైతే ఉంటో వారి తరపున మాట్లాడాలి. ఈ యాక్సిడెంట్లు, మర్డర్ కేసులు విషయాలకు సంబంధించి అవసరం లేదు. 100% మీరు లేవనెత్తిన అంశం కరెక్టే, దానికి నల్లం శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు. జనసేన నాయకులు ఉన్నారు కాబట్టి చర్చలో. సార్ 1 minute సార్ 1 minute దయచేసి సార్. మా మీద ఒకటి రాధిక అంశం ఒకటి నేను కన్క్లూడ్ చేసిన తర్వాత మాట్లాడండి సార్. సార్ 1 word సార్. రాధిక అనే అంశం మీద నేను ఒక్క 1 word లోనే నేను కంప్లీట్ చేస్తాను సార్. రాధిక అనే అంశం మీద మీరు ఎందుకని చెప్పి మీరు తీసుకోండి అది ఇది అంటున్నారు సార్. సార్ అదే రాధిక అనే అమ్మాయి సో ఒక రాసిన లెటర్ ఏంటంటే సార్, నేను డిఎస్సికి అప్లై చేశాను, పరీక్ష రాయొద్దని చెప్పి నా దగ్గర 14 లక్షలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను, కేసు కనీసం తీసుకోలేదు, విచారణ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అదే రాధిక అనే ఆవిడ ఒంగోలు ఎస్పీకి సార్ 6వ తారీఖు 7వ నెల 6వ తారీఖు 7వ నెల 7వ నెల అంటే ఎన్ని రోజులు అయింది సార్? ఇది 9వ నెల సార్. అవును సార్ 8వ నెల 8 సరే 6వ తారీఖు సార్ ఇచ్చింది. 40 days నెల దాటిపోయింది సార్. నెల దాటిపోయింది సార్ ఎస్పీకి. కనీసం ఆ అమ్మాయి వెరీ క్లియర్ గా ఏ అకౌంట్లకి వేసాను, ఎవరితో మాట్లాడాను మొత్తం పెట్టింది. సో వాళ్ళ మీద ఎందుకు ఈ పోలీసులు చర్య చేపట్టలేదు? వీళ్ళ ప్రభుత్వ చేతగానితనం కాదా ఇది? నిజంగా అమ్మాయి లంచం ఇవ్వడం తప్పే సార్, లంచం ఇవ్వడం తప్పే. కానీ లంచం తీసుకున్న వాళ్ళు ముందు అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా ఏంది బాధితరహితమైన మాటలు? అధికార పక్షమా లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు అజయ్? అధికార పక్షంగా ఎంత బాధ్యత ఉండాలి? అరే డబ్బులు తీసుకున్నాను అని చెప్పేసి అమ్మాయి ఆధారాలతో, డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో సహా అమ్మాయి కేసు పెడితే కేసు విచారణ చేయకుండా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిన విచారణ చేయకుండా ఆ పిల్లకి న్యాయం చేస్తాం, అమ్మాయికి న్యాయం చేస్తామన్నామంటే ఖచ్చితంగా అమ్మాయి డబ్బులు మోసపోయిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. నిలబడతాం, మాట్లాడతాం, తప్పేంటి? రమణారెడ్డి గారు మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. ఆ బాధిత మహిళ మీ దగ్గరకు వస్తే మీ ఛానల్లో అమ్మాయి 14.5 లక్షల రూపాయల డబ్బుకు సంబంధించి రికవరీ కోసం మీరు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తారు. 100% మానవత్వం కదా అది, తప్పైపోద్దా? మానవత్వము బాధ్యత. సో ఈ పోలీసులు చేయకుండా చేత కాకుండా పోయారంటే వీళ్ళ సిస్టమ్ ఫెయిల్యూరా కాదా? రైట్ సమయం లేదండి. వీళ్ళ సిస్టమ్ ఫెయిల్యూర్ ని పెట్టుకొని దాన్ని ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి సార్ వీళ్ళని? రైట్ నల్లం శ్రీనివాస్ రమణారెడ్డి గారు, ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం సార్. శేఖర్ గారు సిదిరి అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్, అలాగే ఇప్పుడు లింగమనేని గారు అబ్బాయి అని చెప్తున్నారు. మామిడి గోవింద్ గారు కూడా విషయం గమనించాలండి. మామిడి గోవింద్ గారు కూడా అండి, అది మర్చిపోయారు. శేఖర్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను పాయింట్ అందిస్తున్నా. మామిడి గోవింద్ గారు అంశం మర్చిపోయారు. పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఈ అంశం ఎట్లా పక్కన పెడతారు సార్? ఎక్కడ పక్కన పెడతారు? ప్రజెంట్ ఎమ్మెల్యే సార్ ఆయన. ఓకే అండి, 1 by 1
ఎట్లా పక్కన పెడతారు సార్? కొడుకుని పక్కన బ్రహ్మనాయుడు పెట్టి గారు. వేరే వాళ్ళు సార్, పెడితే ఇక్కడ అది కనిపించదా ఎవరిని మనకి? కూడా ఎమ్మెల్యే కాబట్టి అధికార స్కిప్ పార్టీ చేసే కాబట్టి. పరిస్థితి గానీ ఎవరికి ఫేవర్ అధికార పార్టీ కాబట్టి కనిపించదా మీకు? ఇది ఒక న్యూట్రల్ అట్టగా సార్, ప్లాట్ఫామ్. బ్రహ్మనాయుడు గారు ఇది ఒక అధికార మీరు పార్టీ చెప్పేది వినండి కనిపించదా? శేఖర్ రెడ్డి పక్కన గారు, పెట్టారు. వాట్ ఇస్ వినండి దిస్ సార్? దుర్మార్గం వినండి సార్. సార్, వినండి. ఇది ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఒక ఆగండి. వ్యక్తిని సేవ్ చేయాలని ఒక పార్టీని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సార్ మామిడి గోవింద్ ఆడియో రికార్డులు బయటకు వచ్చినాయి సార్. ఆగండి సార్ ఒక్క నిమిషం. ఇప్పటికి కేసు పెట్టలేదు మీరు. మీరు సీనియర్ అప్పలరాజు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటది. నల్లం సీని గారు మామిడి మామిడి గోవింద్ వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ని పెట్టాడు. పక్కన చెబుతుంటే సార్ మాట ఒక్క నిమిషం ఆగండి సార్, వారు చెప్పలేండి. లింగమనేని గారి కుమారుడు అంశం వచ్చింది. ఎవరైతే సజెషన్ చెప్తున్నారో యాక్సిడెంట్ అయ్యింది మధ్యాహ్నం 3 గంటలకు సార్, అర్ధరాత్రి కాదు. అవును, అర్ధరాత్రి ఎంత బిజీగా ఉన్నా సిటీలో మాక్సిమం స్పీడ్ 40 స్పీడే ఉంటది సార్. అక్కడ ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, విచారణ జరుగుతుంది. ఇంకొక అతి ముఖ్య విషయం అండి, ఆయన యాక్సిడెంట్ అయినట్టు వదిలేదు సార్ అమ్మాయిని. జూబ్లీ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. సిద్దిర అప్పలరాజు గారి విషయం వేరు, ఈ విషయం వేరు సార్. ఓకే, దయచేసి గమనించాలి. ఓకే, యాక్సిడెంట్ చేసి వదిలేసి వెళ్ళిపోలేదండి. ఓకే, బాధ్యత చట్టం మీద గౌరవం ఉండబట్టే ఆ అబ్బాయి తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టాడు సార్. ఓకే. యాక్సిడెంట్ అన్నది జరుగుతుంది, ఏ రకంగా జరిగింది ఏంటన్నది విచారణలో తెలుస్తుంది. సార్ సార్ ఒక్క జరిగింది పాయింట్ మధ్యాహ్నం కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఒక్క పాయింట్ సార్. ఆగండి 16వ శేఖర్ తారీఖు గారు, ఆదివారం సార్. వారు చెప్పండి. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పలేము సార్. 16వ తారీఖు ఆదివారం సార్ ట్రాఫిక్ ఉండదు. 16 ఆదివారం. సార్ ఆ ఎఫ్ఐఆర్ లో బాధిత మహిళ గాల్లో ఎగిరి కింద పడింది సార్. గాల్లో ఎగిరి కింద పడింది సార్. అవును, అంటే ర్యాష్ ఎంత డ్రైవింగ్ speed తో? అనేది ఎంత చెప్తున్నారు స్పీడ్ అక్కడ. తో మరి 3 గంటలకు ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటాడు. ఆదివారం పొట్టిన నార్బిట్ మాల్ రోడ్ లో ట్రాఫిక్ ఏముంటుందా? బిఎన్ఎస్ 106 అప్లై చేశారు. 106 అంటే ఏంటి సార్? మా చట్టం మీద 106 అంటే ఏంటి సార్? నిజంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంతే. నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంతే. చెప్తున్నాం సార్. నిర్లక్ష్యపు డ్రైవింగ్. నోటీస్ ఇచ్చి పంపించేశారు. నోటీస్ ఇచ్చి సార్ పంపించారు. కామెంటరీ ఏంటండి? కామెంటరీ మధ్యలో శేఖర్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా లింగమనేని గారు వాళ్ళ అబ్బాయికి ఎవరన్నా సపోర్ట్ గా మాట్లాడుతున్నారా? అక్కడ నల్లం శ్రీనివాస్ గారే మాట్లాడట్లేదు, లేకపోతే మస్తానరావు గారే మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఓపిక పట్టారా? కాదు సార్ చాలా తప్పు. 16 సార్ 16వ తారీఖు స్లోగా ఉంటది. ఇలాంటి మాటలు తప్పు సార్. సపోర్ట్ చేస్తున్నారా? లేదు కదా. ఎవరయ్యా ఎవరు సపోర్ట్ చేశారండి? మామిడి గోవింద్ మీ కళ్ళకి కనిపించలేదా? మామిడి గోవింద్ మీ కళ్ళకి కనిపించలేదా? సపోర్ట్ చేసి కొడుకుని కాపాడుతున్నా మామిడి గోవింద్ మీ కళ్ళకి కనిపించలేదా? మస్తానరావు గారు కళ్ళు కాకులే చూపాయ్యా, చెవులు వినిపించలేదా మీకు? కొడుకుని కాపాడిన ఎమ్మెల్యే కనిపించలేదా? కొడుకుని కాపాడిన ఓకే, ఓకే, శేఖర్ రెడ్డి గారు, కూల్. మస్తానరావు గారు, కూల్. మామిడి గోవింద్ గారు తన కొడుకుని కాపాడిన వీడియో ఆడియోలు కనిపించలేదా? రైట్, ఆగండి డ్రైవర్ ఆగండి. పెట్టిన ఆడియోలు సజ్జా గారు, కనిపించలేదా? సజ్జా అజయ్ గారు కనిపించలేదా? వన్ వర్డ్ కంక్లూజన్ అవ్వండి సార్. ఆగండి సార్, అందరూ మాట్లాడారు కదా. మాట్లాడుతున్నారు. మామిడి గోవింద్ ఎవరా? అధికార పార్టీ ఎమ్మెల్యే గారు. దాని గురించి మాట్లాడే మస్తన్న గారు మీరు. శేఖర్ రెడ్డి గారు, మాట్లాడండి మీరు. శేఖర్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఒక రోజు ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఎవరైతే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కుటుంబీకులు పిల్లలు చేశారు, వాటి మీద చర్చ పెడదాం. ఎవరిని కూడా ఇక్కడ ఉపేక్షించే పరిస్థితి లేదు. మీకు ఆగండి సార్, అజయ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ సార్. మీ అందరి నుంచి మాట్లాడడానికి అవసరం మీకు లేదు. మామిడి గోవింద్ గారు తన గురించి మాట్లాడారా? మస్తానరావు గారు మీరు కామెంటరీ విశ్లేషణ అవతారంలో రండి. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కొనుక్కొస్తామని రావద్దు మీరు. ఆగండి, ఆగాలి. నల్లం శ్రీనివాస్ తప్పు ఎవరు చేసినా ఒప్పుకోండి. మా పార్టీ నుంచి కానీ మా నాయకుల నుంచి కానీ ఏ విధమైన ప్రకటన రాలేదు. కాదండి మీ మస్తానరావు గారు అలా మాట్లాడడం బాధ్యత చిన్నపిల్లలని కౌరులు ఎవరో మీరు చెప్పలేదు. బాధ్యత రైట్. మామిడి గోవింద్ గారి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నోరు ఎందుకు పెగలట్లేదు మీకు? నోరు ఎందుకు శేఖర్ రెడ్డి గారు, పెగలట్లేదు మీకు? శేఖర్ రెడ్డి గారు, గురించి మాట్లాడడానికి మీ అంతా డైల్యూట్ నోరు చేస్తున్నారు. ఎందుకు పెగలట్లేదు మీకు? డైల్యూట్ చేస్తున్నారు మీరు నోరు ఇష్యూని. ఎందుకు పెగలట్లేదండి మస్తానరావు గారు? మీరు ఇట్లా మాట్లాడితే బాధిత మహిళకి న్యాయం జరగదు. ఇప్పుడు లింగమనేని గారి కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ వల్ల చచ్చిపోయినటువంటి ఆ మహిళకి కుటుంబానికి న్యాయం జరగాలనేది మన ప్రధాన అంశం. మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు రాష్ట్రం చేస్తారు? ప్రతిపక్షాన్ని ప్రశ్నించడానికి వస్తున్నారు కదా, అధికార పార్టీని ప్రశ్నించడానికి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి, శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి దయచేసి. ర్యాష్ డ్రైవింగ్ అనే తప్పు సార్ ఇది. నిర్లక్ష్య డ్రైవింగ్ అనే రాస్తారు. అది జనరల్ ఫార్మేట్. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం. సజ్జా అజయ్ గారు, మీరు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. నల్లం శ్రీనివాస్ గారు మీరు ఆగండి సార్ దయచేసి. ఒక్క నిమిషం, అందరూ ఒక్క నిమిషం ప్లీజ్. సార్ వాళ్ళందరినీ మ్యూట్ చేయండి దయచేసి. సజ్జా అజయ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, నల్లం శ్రీనివాస్ గారు ఆగండి. అజయ్ గారు ఒక్క నిమిషం. బ్రహ్మనాయుడు గారు ఒకటే విషయం సార్ ఇక్కడ. శేఖర్ రెడ్డి గారు మామిడి గోవింద్ ఓకే, మామిడి గోవింద్ వల్ల ఎవరు యాక్సిడెంట్ గురైన వాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? ఏమన్నా పరామర్శించారా? బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, వెళ్ళారా? ఖచ్చితంగా వెళ్తాం.
నేను మిమ్మల్ని ఖచ్చితంగా అడగట్లేదు. వెళ్తాం. వెయిట్ చేయండి మిమ్మల్ని ఖచ్చితంగా వెళ్తాం. ఆగండి సార్, మీరు ఆగండి, వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఆగండి, ఒక్క నేను నిమిషం. ఆగను. ప్రశ్న అడుగుతారు ఆయన కదా. ఆగడండి, ఆయన ఆగడు. మిమ్మల్ని అడగట్లే, వెయిట్ చేయండి. రమణారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారా ఉమ్, ఉమ్, లేదా లేదా? లేదు. సరే, ప్రస్తుత సీఎం గారు వెళ్ళి జరిగింది చిన్న యాక్సిడెంట్, గుద్దింది కారు కాదు బండి, లేకపోతే బండి కాదు కారు అని చెప్పారా? చెప్పలేదు కదా. అవును. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం చేత కాదు. ఏందా ఈ దుర్మార్గం? జగన్ నవ్వుకుంటారని ఆశ లేదు మీకు. దిస్ ఇస్ నాట్ కామన్ సెన్స్. This is not common sense. అజయ్ శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, సమయం లేదు. If you had any common sense, please listen carefully. రైట్, సమయం లేదండి, దయచేసి సహకరించాలి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొందుకు శేఖర్ రెడ్డి గారు, మస్తానరావు గారు, నల్లని శ్రీనివాస్ గారు, సత్యాజయ్ గారు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఒక్కరు మాట్లాడితే ఇంకోటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలండి. రైట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.